దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని గురించి బోధించమని దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, ఆయన నడుపుదలను బట్టి నేను దినాన ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించగలిగాను. కనుక నా దేవునికి నేనేమిచ్చి కూడా రుణాన్ని తీర్చుకోలేను. కనుక దేవుడిచ్చిన లేఖన భాగములను, దేవుడు తెలియచేసిన దానిని నేను తెలియకుండా మౌనంగా ఉండలేను. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రకటన గ్రంథాన్ని కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్న సమయంలో గడిచిన వారము మనం ధ్యానించిన విధముగా యెహెజ్కేలు యొక్క దర్శనాన్ని మనము ధ్యానించి ఉన్నాం. యెహెజ్కేలు యొక్క దర్శనంలో మనం గమనించినట్లయితే, యెహెజ్కేలు తన మిత్ర దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి బయలుదేరటానికి యెహోవా దేవుడే వారిని ప్రేరేపించినట్టుగా మనకు తెలియచేయబడింది. ఎందుకు ఇంతగా యెహోవా దేవుడు ఇజ్రాయేలును ప్రేమించటం లేదా, లేకపోతే రష్యా ప్రభుత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నాడా? కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమించిన దేవుడు తప్పనిసరి గద్దించక తప్పడు.
ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడే, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఎంతగా చెప్పినా కూడా విననొల్లని ప్రజల కొరకు ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక విననందున దేవుడి యొక్క ఉగ్రత వారి మీద వచ్చి ఉన్నది. కనుక ఈ సమయంలో మనం ధ్యానించిన విషయాలను గమనించినట్లయితే మరి రష్యా మరి తన మిత్ర దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి మరి యుద్ధానికి బయలుదేరే సమయం అయి ఉన్నది. చూడండి, ఒక్కసారి గమనించినట్లయితే ఇజ్రాయెల్ పట్టణము బహు చిన్న పట్టణము, ఆ తర్వాత జనాభా కూడా తక్కువైన జనాభే, కానీ వారి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి రష్యా మరి ఇతర దేశాలన్నిటిని కూడా బయలుదేరుతూ ఉన్నారు. ఏ విధముగా బయలుదేరుతున్నామనంటే భయంకరమైన గొప్ప గుర్రాలతోనూ, ఆ తర్వాత బాంబులతోనూ, అణుబాంబులతోనూ, కత్తులు కఠోరాలతోనూ, మరి విమానాలతోనూ కూడా ఈ న్యూ టెక్నాలజీ ప్రకారముగా ప్రతి పరికరాన్ని ఉపయోగిస్తూ ఇజ్రాయేలీలను స్వాధీనము చేసుకోవాలన్న ఉద్దేశముతోనే వారు బయలుదేరుతూ ఉన్నారు. ఒక ఇజ్రాయేల్ పట్టణాన్ని వారు స్వాధీనము చేసుకుంటే తక్కిన పాశ్చాత్య దేశాలన్నిటినీ కూడా స్వాధీనము చేసుకోవచ్చు అన్న ఆ ధైర్యముతో వీరు ఇజ్రాయేల్ దేశాన్ని స్వాధీనము చేసుకోవటానికి బయలుదేరటానికి సిద్ధపడుతూ ఉన్నారు. చూడండి, ఇజ్రాయేలుకు ఎంతో భయం, ఎవరు సహాయం చేయాలా? చెదిరిపోయిన ఇజ్రాయేలీలు దేవుని కృప ద్వారా తిరిగి వారి స్వదేశానికి వచ్చి నెమ్మదిగా మేము బ్రతకాలా, సమాధానముగా మేము ఉండాలని చెప్పి వారు ఎంతో సంతోషపడుతూ వారు స్వదేశానికి వచ్చి వారు ఆనందపడుతున్న సమయంలో ఈ ఉగ్రదేశాలన్నీ కూడా, ఈ అగ్రదేశాలన్నీ కూడా బయలుదేరడంతో ఇజ్రాయేలుకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఇజ్రాయేల్ భయాక్రాంతులై ఉండటం, ఇజ్రాయేలులు ఏ విధముగా జయం పొందగలరు? మనం గమనించినట్లయితే ఇన్ని రాజ్యాలన్నీ కలిసి ఒక చిన్న పట్టణమైన ఇజ్రాయేల్ మీదకి వెళుతున్నప్పుడు వారి గతి ఏంటో ఒక్కసారి ఆలోచించినట్లయితే ఎంతో భయంకరమైనది. నిజమే, కానీ ఈ యొక్క మరి రష్యా ప్రభుత్వమైనను ఇతర మిత్ర దేశాలైనను కూడా మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మరి ఆ యొక్క బంగారము, విలువగల వస్తువులను, నూనె బావులను ఇజ్రాయెల్ దేశంలో మరున్న సమస్తాన్ని దోచుకోవాలన్న ఉద్దేశముతోనూ మరి ఆ యొక్క మృత సముద్రములో ఉన్న మరి ఖనిజాలను వారు స్వాధీనము చేసుకోవాలని వాటి ద్వారా బాంబులను, అణుబాంబులను సిద్ధపరిచినట్టయితే ప్రపంచాన్ని మేము గెలవగలము, ప్రపంచాన్ని మేము స్వాధీనము చేసుకోగలమన్న ఉద్దేశముతోనే ఈ యొక్క దేశాలు, అగ్రదేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి ప్రారంభమయ్యారు. ఇది మనం గమనించినట్లయితే ఈరోజు అంశాన్ని మనం ధ్యానించినట్లయితే సర్వశక్తి గల దేవుడు రష్యాతో యుద్ధము చేయును. చూడండి, రష్యా ఆ తర్వాత ఇన్ని అగ్రదేశాలన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ మీదకి దేశం మీదకి యుద్ధానికి వెళుతున్నారనంటే మరి ఎవరికి వీరికి సహాయకులు అని చెప్పి గమనించినట్లయితే సృష్టికర్త అయిన దేవుడే వీరితో యుద్ధము చేయునని లేఖనాలు మనకు తెలియచేస్తుంది. కనుక లేఖనాలు ధ్యానించకముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి మనము ధ్యానించుకుందామండి. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాము నాయన. ఇంతవరకు నాయన ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నా ప్రభా, యేసయ్య యెహెజ్కేలు భక్తునికి ఇచ్చిన దర్శనాలను ధ్యానించటానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ఇజ్రాయెల్ పక్షంలో యుద్ధము చేసే దేవుడు మీరే అన్నారు ప్రభా. ఇదిగా నాయన, మీరు ఏ విధంగా ఇజ్రాయెల్ పక్ష యుద్ధము చేయబోతున్నారో ప్రభా ముందుగానే మాకు తెలియచేస్తున్నందుకై వందనాలు తెలియచేస్తూ తండ్రి, ఇప్పుడు నా ప్రభా ఈ లేఖన భాగాలు ధ్యానిస్తుండగా పరలోక జ్ఞానాన్ని నాకు దయచేయండి, ఆత్మ నడుపుదల దయచేయండి, వినగల చెవులు గ్రహించే ఆత్మనిచ్చి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీ రాజ్యానికి సిద్ధపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను స్వామి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథములో నుంచి మరి 38వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు మనం క్లుప్తముగా చదివి ధ్యానించుకుందామండి.
కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇజ్రాయేలు దేశములో మహాకంపము పుట్టును, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద పాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలగచేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యము ఆడుదును. దేవుడైన యెహోవా మరి ఇజ్రాయేలు పక్షంలో ప్రేమించిన దేవుడు కనుక ఇంతమంది యుద్ధానికి ఈ యొక్క అగ్రరాజ్యాలన్నీ కూడా రష్యా ప్రభుత్వము సైన్యములతో, రథాలతో, గుర్రాలతో, మరి ఆధునికమైన ఆయుధాలతో వారు యుద్ధానికి బయలుదేరుతా ఉన్న సమయం లోపట నిస్సహాయకులుగా ఉన్న ఇజ్రాయేలీలను ప్రేమించిన దేవుడై ఉన్నాడు కనుక ఇజ్రాయేల్ పక్షులు యుద్ధము చేయటానికి ఆయనే నిలిచి ఉన్నాడు కనుక ఏ విధముగా యెహోవా దేవుడో ఈ యొక్క రష్యా ప్రభుత్వము పైన యుద్ధమో చేయుచున్నాడో మనకు తెలియచేయుతా ఉన్నాడు. కనుక లేఖనాల ప్రకారముగా మనం గమనించినట్టు ఇంతవరకు చదువుకున్న విధముగా యెహెజ్కేలు రాసిన గ్రంథం 38:19 వచనంలో మొదటిగా ఏ విధముగా తాను యుద్ధము చేయబోతున్నాడో దేశములో మహాకంపం అనగా గొప్ప భూకంపము పుట్టును. మొట్టమొదటిగా ఈ యొక్క అగ్రరాజ్యాలన్నీ కలిసి రష్యా సైన్యమంతా కూడా కలిసి మరి ఈ యొక్క బలమైన గుర్రాలను తీసుకొని వారు ప్రయాణమైపోయి వారు ఇజ్రాయేల్ పర్వతముల చుట్టూ స్వాధీనము చేసుకొని యుద్ధానికి సిద్ధముగా ఉన్న సమయము లోపట ఇక్కడ ఏం జరుగుతుందో మహాకంపము, దేవుడైన యెహోవా గొప్ప భూకంపాన్ని మొదలు పెడతాడు. గొప్ప భూకంపము కలిగిన వెంటనే కొండలు, పేటలన్నీ కూడా కదిలింపబడి కూలిపోయి గోడలన్నీ పతనమైపోయినట్టుగా ఇక్కడ లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఈ యొక్క మరి రథ సైన్యం, ఈ యొక్క గుర్రము పైన వెళ్ళిన సైన్యం అంతా కూడా కూలిపోయి ఇక ఆ భూకంపము ద్వారా ఎంతోమంది మరణించి మరి మిగిలిన వారందరూ కూడా ప్రాణభయముతో పరుగులెత్తడమో ప్రారంభిస్తారు. యుద్ధము మేము చేయలేమో, ఈ గుర్రాలను వదిలిపెట్టేస్తాము, ఎందుకంటే ఇంత పెద్ద భయంకరమైన భూకంపము, మా ప్రాణాలను మేము తప్పించుకోవాలని చెప్పి ఈ యొక్క గుర్రాల మీద యుద్ధము చేయటానికి వచ్చిన సైన్యమంతా కూడా చనిపోయిన వారు కాక మిగిలిన వారందరూ కూడా ప్రాణభయముతో పరుగులెత్తడము ప్రారంభిస్తారు. ఇది యెహోవా దేవుడు ద్వారా చేయుచున్న యుద్ధము. ఈ యొక్క సైన్యముపై యెహోవా దేవుడు ప్రారంభించిన యుద్ధమై ఉన్నది. రెండవదిగా మనం గమనించినట్టయితే మరి యెహెజ్కేలుకు రాసిన గ్రంథము 38వ అధ్యాయములోనే 21వ వచనం ప్రకారంగా మనం గమనించినట్లయితే ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును అని చెప్పి ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉన్నది. ఖడ్గములను ధరించుకొని యుద్ధానికి బయలుదేరారు. ఖడ్గాలను, వారి చేత తుపాకులున్నవి, మరి వారి చేత ఖడ్గాలున్నవి. ఆ కాలు బలముతో వారు యుద్ధము ఇజ్రాయేలు మీద చేసి వారిని జయించాలని చెప్పి వారు పరుగులెత్తుతూ ఆ యొక్క ఇజ్రాయేల మరి ఆ యొక్క పర్వతాల చుట్టూ వారు నిలిచి ఉన్నట్టుగా ఇక్కడ లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక వారి లోపట ఈ ఖడ్గము ధరించిన వారి లోపట వారి మతిహీనులైపోతారట. వారికి వారి సహోదరులని వారే చంపుకునేటట్టుగా దేవుడు మరి మతిహీనతను కలగచేస్తాడు. మతిహీనత, ఇక వారికి నీవెవరో నేనెవరో అసలు తెలియకుండా యుద్ధానికి వచ్చారు, కానీ ఇజ్రాయేలీలను ఓడించాలి. కానీ అక్కడ దేవుడైన యెహోవా వారి లోపట మతిహీనత వారు కలిగించిన వెంటనే వారెవరో వారికే తెలియకుండా వారి సహోదరులని వారు చంపుకోవటము ప్రారంభిస్తారు. ఇది రెండవ యుద్ధము యెహోవా దేవుడు
చేసింది. మూడవదిగా మనం గమనించినట్టయితే యెహెజ్కేలుకు రాసిన గ్రంథములోనే 38వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తెగులు పంపి హత్య కలుగా చేయను అని అంటాడు. ఇక్కడ ప్రభువు తెగులు ద్వారా, తెగులు వచ్చి వారు చంపుకోవటము ప్రారంభము, వారు చనిపోవటము ప్రారంభమవుతుంది అని చెప్పి ఇక్కడ దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు. కనుక మరి ఆయుధాలను ధరించిన వారిపై అనగా తుపాకులు, బాంబులు, అణుబాంబులు ధరించిన యుద్ధమునకు వచ్చాని ప్రభు తెగులును పంపించి వారికి అనారోగ్యము కలిగించి వారిని మొత్తును అని చెప్పి మనకు తెలియజేచ్చు. ఇక్కడ అన్ని తీసుకొని వచ్చారు, కానీ వారికి ఒక తెగులు వచ్చిందంట. ఆ తెగులు ఇక వారి నుంచి విడిపోలేదు, వారి మరణము వరకు కూడా ఆ తెగులు వారిని వెంటాడినట్టుగా మనము లేఖనాలలో తెలియజేస్తాం. ఇక్కడ మనం ఉదాహరణంగా గమనించినట్టయితే ఐగుప్తు దేశం లోపట మోషే దైవజనుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించటానికి వెళ్ళినప్పుడు ఫరో ముందు 9 సూచక క్రియలు చేసిన ఫరో హృదయము కఠినమైపోయినది, వారిని పంపించలేదు. కానీ చివరి సూచక క్రియగా 10వ సూచక క్రియగా మరి ఆ దేశమంతటిలో కూడా తొలుచూరు కుమారుడు మరణమవు ద్వారా సంహార దూత ద్వారా జరిగింపబడిన వెంటనే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో మరి ఆ యొక్క మరణకాండలను చూసి వారిని పంపివేశాడు. ఇక మీరు వెళ్ళిపోండి, మా దేశమును వదిలిపెట్టండి అని చెప్పి పంపించినట్టుగానే ఇక్కడ వీరు అణుబాంబులతో, బాంబులతోనూ మరి తుపాకులతోనూ వీరు వెళ్ళిన ఆయుధాల ద్వారా వారు వెళ్ళారు. కానీ వారిపైన భయంకరమైన మరి ఆ యొక్క తుఫాను లేకపోతే భయంకరమైన మరి రోగాలు వారికి సంభవించినట్టుగా లేఖనాలు మనకు ఆ రోగాల ద్వారా వారు బయటికి రాలేకపోతా ఉన్నారు, యుద్ధము చేయటానికి వారు శక్తి లేకపోతా ఉన్నారు, బలహీనులైపోయి ఆ యొక్క తెగులు ద్వారా అక్కడే మరణించినట్టుగా మనకు తెలియదు. దేవుడైన యెహోవా తెగులును పంపించాడు, భయంకరమైన తెగులును, బలహీనపరిచే తెగులును, వారికి రోగము మానిపించుకోలేని తెగులు ద్వారా అక్కడ ఆ యొక్క మరి ఆ సైనికులందరూ కూడా మరణించినట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక మరి ఇంకొక విధంగా మనం గమనించినట్లయితే 4వ ప్రళయం ఏ విధముగా వచ్చిందనంటే మనము దీన్ని గ్రహించినట్లయితే యెహెజ్కేలుకు రాసిన గ్రంథము 38:22 వచనంలో మనము దీన్ని గమనించినట్టయితే ప్రళయము అన్నాడు. భయంకరమైన వాన, భయంకరమైన వర్షము అని చెప్పి ఇక్కడ లేఖనాలలో మనకు తెలియజేయబడుతుంది. భయంకరమైన వర్షం, దీన్ని మనం ఒక్కసారి వర్షము వాన అన్న వెంటనే మనందరికీ ఒక అవగాహన వస్తూ ఉంది. ఏది అని అంటే మరి నోవాహు కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాము. నోవాహు కాలము లోపట భయంకరమైన పాపము విస్తరించినందువలన యెహోవా దేవుని ఉగ్రత ఏ విధంగా వచ్చిందనంటే 40 రాత్రులు పగళ్ళు ప్రచండమైన వర్షము కురిపించి భూమిని తుడిచివేసినట్టుగా మనకు లేఖనాలు తెలియచేయబడుతుంది. అదే మరి ఇక్కడ కూడా మనం అనుకోవచ్చు, అబ్బో ఆ విధమైన వర్షాన్ని దేవుడు కురిపిస్తాడేమని. కానీ యెహోవా దేవుడు మాట ఇచ్చి తప్పని వాడయ్యున్నాడు. ఆనాడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. నోవాహు, ఇక ఎన్నడూను కూడా నేను భూమిని తుడిచివేయను నీటి ద్వారా అని చెప్పి నోవాహుతో యెహోవా దేవుడు చేసిన ప్రమాణమైంది. కనుక ప్రమాణము చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు తప్పనిసరిగా ఆయన నెరవేర్చే దేవుడు. కనుక భూమిని తుడిచివేయలేదు. కానీ ఇక్కడ ఎవరికి జరిగింది అని అంటే భయంకరమైన వర్షమును యెహోవా దేవుడు ఆ ఇజ్రాయేల్ పర్వతముల మీద ఈ సైన్యము ఎక్కడైతే సమకూర్చబడి ఇజ్రాయేలీలను ఓడించాలని వారు సిద్ధంగా ఉన్నారో ఆ స్థలము పైనే భయంకరమైన వాన లేకపోతే భయంకరమైన వర్షము కురియ చేశాడు యెహోవా దేవుడు. ఆ వర్షము ద్వారా ఇక ఇటు ఉన్నవారు అటు వెళ్ళలేక, అటున్నవారు ఇటు వెళ్ళలేక, దారులు కూడా తెలియకుండా ఆ వర్షము ద్వారా ఎంతో మంది
చనిపోయారు. చూడండి, దేవుని ఉగ్రత ఏ విధముగా వస్తా ఉన్నది. దేవుడు తను ప్రేమించిన బిడ్డలను విడువడు, ఎడబాయడన్న లేఖనాల ప్రకారముగా ఇక్కడ ఇజ్రాయేలీలను బహుగా ప్రేమించిన దేవుడు ఈ యొక్క సైన్యాన్ని నడిపించాడు. ఆయనే పురకొల్పాడు, ఆయనే పంపించాడు. ఆ పిదప వారిపైన యుద్ధాన్ని చేయడము ప్రారంభించాడు. కనుక భయంకరమైన వర్షముతో దారులు కూడా తెలియకుండా వారు పతనమైనట్టుగా లేఖనాలు ఇక్కడ తెలియజేయబడతా ఉంది. కనుక మరి ఇంకొకసారిగా మనం గమనించినట్టయితే 5వదిగా యెహెజ్కేలుకు రాసిన గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనం ప్రకారముగా యెహోవా దేవుడు భయంకరమైన వడగండ్లను కురిపించినట్లుగా మనకు తెలియజేస్తా ఉంది. ఆ యొక్క సైన్యమంతా కూడా వచ్చి ఉండగా మిగిలిన సైన్యం, ఈ యొక్క ఉగ్రతల ద్వారా చనిపోయిన సైన్యములో మిగిలిన సైన్యము పైన యెహోవా దేవుడు భయంకరమైన వడగండ్లను కురిపించాడు. ఆ వడగండ్లు ప్రకటనకు రాసిన గ్రంథములో మనకు తెలియజేసిన విధముగా అవి కొన్ని వందల బరువు కల ఆ వడగండ్లు భూమి పైన పడవేసినప్పుడు గుర్రాలన్నీ కూడా పతనమైపోయి గుర్రాలన్నీ చనిపోవడమో ప్రారంభమైన. అదే విధముగా మరి ఆకాశ మండలములో విమానాల ద్వారా యుద్ధము చేస్తుండగా ఆ వడగండ్లకు ఆ యొక్క విమానాలలో ఉన్న ఆ ప్రజలు విమానాలన్నీ కూడా కూలిపోయినట్లుగా మనకు తెలియజేయబడుతుంది. కనుక అక్కడ వచ్చిన ఈ సైన్యము విమానాల ద్వారా, గుర్రాల ద్వారా మరి వీరు మిగిలిన సైన్యాన్ని పతనము చేయటానికి ప్రభు అయిన యెహోవా దేవుడు వడగండ్లచ్చే వారిని బాధించి ఆ సైన్యాన్ని పతనము చేసినట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. చివరిగా మనం గమనించినట్లయితే యెహెజ్కేలుకు రాసిన గ్రంథము 38:22వ వచనంలోనే అగ్ని గంధకములు కురియ చేయను. ఇక మిగిలిన ప్రజలపైన యెహోవా దేవుడు అగ్ని గంధకాలను కురియ చేయను. అగ్ని గంధకాలు అన్న వెంటనే మనకు జ్ఞాపకం వస్తా ఉంది సొదొమ గొమొర పట్టణమే. నిజమే, ఆనాడు సొదొమ గొమొర పట్టణంలో ఉన్న భయంకరమైన పాపాన్ని బట్టి యెహోవా దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని నా అగ్ని గంధకాలతో లయము చేశాడు. అగ్ని గంధకాలతో సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చివేశాడు. కాల్చివేసిన పట్టణములో నుంచి మరి ఆయన ప్రేమించిన లోతు తన కుటుంబాన్ని బయటికి రమ్మని చెప్పాడు. వెంటనే లోతు తన భార్య బిడ్డలతో బయటికి వస్తా ఉన్నప్పుడు లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభమైపోయినది. ఇక్కడ మనం గమనించినట్లయితే సొదొమ గొమొరలో ఉన్న పాపము, భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ లోకములో పతనమవుతున్న సొదొమ గొమొరను బట్టి దేవుడు ఎంతో మరి ఉగ్రుడయ్యి ఆ యొక్క గంధకాలు, అగ్ని గంధకాలను కురిపించి ఆ సొదొమ గొమొర పట్టణం అంతా కూడా కాల్చివేశాడు. వెనుకకు తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభమైనట్టుగా మనకు తెలియజేయబడుతుంది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఉప్పు స్తంభం అయింది. ఈనాడు కూడా లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు మహాశ్రమలు రావచ్చు, నీ ప్రాణానికైనా కూడా నీకు ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా అపోస్తలుడైన పౌలు తెలియచేసిన విధముగా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అవో అగ్ని గంధకాలను తట్టుకోగలవు. అగ్ని లాంటి పరీక్షలు రాక తప్పవు. ఒక విశ్వాసికి, దేవుని నమ్మిన బిడ్డకు అగ్ని లాంటి పరీక్షలు. చూడండి, మనం గమనించినట్లయితే షడ్రకు మేషకు అబేద్నెగోలో ఆ విగ్రహానికి మొక్కనందుకే ఆ యొక్క అగ్ని గంధకాలలో వేశారు. కానీ నిజమైన దేవుడు వారిని ప్రేమించి వారిని విడిపించి యెహోవా దేవుడు నిజమైన దేవుడని రుజువుపరుచుకున్నాడు. కనుక అంచె దినాలలో మరి ఇక్కడ మరి ఈ యొక్క ప్రకటన మరి ప్రారంభంకు ముందు ఈ యొక్క యుద్ధము జరగనై ఉన్నది. రష్యా ప్రభుత్వము మరి మిగతా అగ్రదేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం పైన మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా దేవుడే
ఇజ్రాయెల్ పక్షంలో యుద్ధం ఆడాడు. దేనితో యుద్ధం ఆడాడు? సృష్టిలో ఉన్న సమస్తమైన దానిని ఉపయోగించి మాట సెలవిచ్చి ఇజ్రాయిలీలు ఆయన రక్షించగలిగాడు. కనుక ఇక్కడ యుద్ధము యెహోవాదే. మనం ఎప్పుడైతే ఈ పరీక్షలన్నిట్లో మనం నిలబడతామో మన పక్షంలో యుద్ధము చేసేవాడు యెహోవా దేవుడే అని మనకు తెలియజేస్తాడు. ఆనాడు అగ్రరాజ్యాలు ఓడిపోయినవి, పతనమైపోయినవి. అసలు రష్యా ప్రభుత్వం పతనమైపోయింది. అదే అగ్రరాజ్యాలు అమెరికా దేశము పక్కన ఉన్న ప్రతి దేశం అన్నీ కూడా ఏవేవైతే వీరితో ఏకీభవించో అన్నీ కూడా పతనమైపోయినట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ యుద్ధము జరిగిన తర్వాత అక్కడ ఏమి జరిగిందనంటే, ఇక్కడ ఇజ్రాయేలీలో వారు ఆ యొక్క యుద్ధము చేసిన పరికరాల కర్రలతో 7 సంవత్సరాలు వారు వంట చేసుకోగలిగారని లేఖనాలు మనకు తెలియచేస్తా ఉంది. కనుక 7 నెలలు వారిని పాతి పెట్టడానికి దేవుడు మరి సమయం ఇచ్చాడు. అదేవిధంగా గమనించినట్లయితే ఇజ్రాయిల్కి అపాయము కలగకూడదు, ఏ రోగం సంభవించకూడదని భయంకరమైన పక్షులను అక్కడ వాలించి అక్కడ గుర్రాల అది మాంసములను రక్తములను భుజింపచేశాడు. కనుక దేవుని యొక్క ప్రేమ అయ్యున్నది. కనుక యెహోవా దేవుడే మన పక్షులు యుద్ధము చేసేవాడయ్యున్నాడు. ఎప్పుడైతే నీవు నేను ప్రతి పరీక్షకు నిలబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నావు, ఈ శ్రమలను ఎదుర్కొని ఆయన రాజ్యానికి మన వారసులుగా చేయటానికి మన పక్షులు యుద్ధము చేసేవాడు మన ప్రభు అయిన యేసు ప్రభువారని తెలియచేస్తా ఉన్నాను. మరి లేఖనాలు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఇది ప్రకటన ప్రారంభము కాదు, ఈ యుద్ధము ముందుగా జరగనైనది. కనుక మరి దీన్ని గ్రహించి మనం ఏ స్థితిలో ఉన్నామో సరిదిద్దుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప సమయమైంది. కనుక విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాము. నా నాయన యేసయ్య, నా తండ్రి మీతో నడుచుతానండ్రి ఈ లోకములో ఉన్న సమస్యలను ఎదురుతున్న ప్రభా నాయన శ్రమలు, ఇబ్బందులు, హింసలు అన్నిటినీ కూడా జయించడానికి శక్తినిచ్చే దేవుడు మీరొక్కరే ప్రభా. మా పక్షులు యుద్ధమాడే దేవుడు మీరొక్కరే. కనుక నా ప్రభా ఇది నాన్న సాతానును జయించి ప్రభా మీ రాజ్యానికి మేము వారసులవుటగాను పరిశుద్ధాత్మ నడుపుదల తన వాక్యం విన్న మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ తిరిగి వచ్చే ఎపిసోడ్లో నా ప్రభా నాయన 70 వారముల గురించి నాయన మేము బోధిస్తుండగా ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి వినటానికి మీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను స్వామి, ఆమె. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా సిస్టర్ యు హేమలత, బెసిలర్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 28, అలెన్ సొసైటీ కాలనీ, ఆపోజిట్ HCU డిపో, సేవలింగంపల్లి, 5,19,000. మా ఫోన్ నంబర్స్ 939-254-2477 మరియు 991205-1308.